SSVGR న్యూస్ కి స్వాగతం. ఈ పరిస్థితి రాదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి చూడండి అక్కడ మనిషి ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడతారు. వచ్చేసి వి వరప్రసాద్, 4 సంవత్సరాలు సార్ వయసు. ఈ అబ్బాయి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అబ్బాయి. ఈ అబ్బాయిని ఒక జంతువుని పీక్కొని లాక్కొని వెళ్తాయి కదా కుక్కలు, ఆ విధంగా లాక్కెళ్ళిపోయారు. ఈ అబ్బాయికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ప్రజెంట్ నెల్లూరుకి తీసుకెళ్ళారు ట్రీట్మెంట్కి. సార్ ఇది జరిగింది, నేను వెంటనే అక్కడికి గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళి రావడం జరిగింది. అందుకే కొద్దిగా కౌన్సిల్ పెట్టి కూడా లేట్గా వచ్చాను. వాళ్ళందరితో కూడా మాట్లాడాను, నేను ఫోన్ చేసి మాట్లాడాను. అక్కడున్న గిరిజనులందరితో కూడా మాట్లాడాను. ఈ అబ్బాయి పేరు ఇది. ఈ అబ్బాయి కూడా ప్రజెంట్ కుమ్మరగుంట్లో అక్కడే ఉన్నాడు సార్. ఇలాగే సుమారుగా ఒక 10 నుంచి 15 మందిని ఆ కుక్కలు విపరీతం ఖర్చయ్యి. అయితే ఈ అబ్బాయి కూడా వెంటనే డాక్టర్ గారితో నేను మాట్లాడాను, మన పట్టణ పరిధిలో ఉన్న పిహెచ్సి డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన కూడా ఇప్పుడు వెళ్ళేసి వెంటనే ఇమీడియట్గా బాధితుల మీద తీసుకోవాల్సినటువంటి ఇంజక్షన్స్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంతో మాట్లాడడం జరిగింది. ఆమె కూడా ఇమీడియట్గా అక్కడ స్పాట్కి రమ్మని చెప్పాను. శానిటరీ సెక్రటరీ గారికి చెప్పాము. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం, కనీసం శివారు ప్రాంతంలో కానీ మిగతా వాటిలో పట్ల ఇప్పుడు ఈ పరిస్థితి దీనికి ఏ సమాధానం చెప్పాలి? వాళ్ళు నిరక్షరాస్యులు, కనీసం ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియదు. నేను ఆ నోట ఈ నోట నాకు విషయం తెలిసి మా పిల్లగారు కొంతమంది కాల్ చేస్తే వెంటనే హుటాహుటా పరిగెత్తుకుంటే నేను వెళ్ళి వెంటనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేంటి ఎట్లా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. కానీ నేను అనేది ఏంటంటే, మనుషుల్ని ఈ విధంగా కుక్కలు పీక్కొని తింటా ఉంటే, ఈ విధంగా కలుస్తూ ఉంటే, అందులో ఒక గిరిజన ప్రాంతం, అసలు వెంకటగిరి మున్సిపాలిటీలో మా 4వ వార్డు కుమ్మరగుంట గిరిజన ప్రాంతానికి జరిగే అన్యాయం వెంకటగిరి ఎక్కడా జరగట్లేదు. కనీసం వాటికి చర్యలు తీసుకోవాలంటే రోడ్ల మీద కాకుండా మన తీసుకున్నారు సార్, మీరు విధంగా పట్టారు కానీ మిగతా వార్డు కదా. ఏమమ్మా మీరు చూశారు కదా ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి మనం ఏ సమాధానం చెప్పుకుంటాం? ఎవరికి రెస్పాన్సిబిలిటీ, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఆల్రెడీ మరి మనం అన్ని దగ్గరలో పట్టుంటే ఈ ఏరియాలో ఎందుకు అన్ని దగ్గర పట్టలేదు కదా, పట్టడానికి లేదు. వ్యాక్సిన్ అక్కడే ఉంటే కుమ్మరగుంటలోకి రాలేదు సార్, వరుసగా వేసుకుంటూ వస్తున్నారు. సార్ ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎట్లా మనం ఏ విధంగా తీసుకోవాలి చెప్పండి? అసలు కనీసం మీరు నమ్ముతారు నమ్మరు, అక్కడ పరిస్థితి చూడండి. కనీసం వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? ఎంత గిరిజనులు అంటే టౌన్ పరిధిలో ఉంటే వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఉండదు. మనమే మనం చొరవ తీసుకొని ఇప్పించాలి. రేషన్ కార్డు ఉండవు, మనమే మనం చొరవ తీసుకొని ఇప్పించాలి. ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే అక్కడ కుక్కలు చాకుతున్నారో కొంతమంది యజమానులుగా ఉంటారు కదా, వాళ్ళు ఒక ఏఎన్ఎంగా ఆశా వర్కర్గా పనిచేస్తున్నారు. కనీసం వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇదో మా కుక్కలే రావచ్చు, కుక్కలు కలుస్తుంది, అది రేపిస్ వ్యాధి కూడా అట్లా కాకుండా ఉండాలని కూడా వ్యాక్సిన్ వేస్తాం. కరెక్టే, మా గవర్నమెంట్లో మీరు వేయలేదని నేను చెప్తా. పోదాం రండి, ఇప్పుడే వెళ్దాం రండి సార్. అర్థమవుతుంది సార్ నాకు మీరు చెప్పేదే. మీరు ఇంత సివియర్గా చెప్తుంటే మొక్కలు మేము పట్టుకొని పోమని పదం మీరు వాడబాకండి. నాకు కూడా తెలుసు పట్టుకొని పట్టడం అంటే ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటి? పట్టడం అంటే మనం తీసుకొచ్చి కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటామని కాదు, మా ఇళ్ళకి వాళ్ళైతే మీ ఇళ్ళకి తీసుకెళ్తామని నా ఉద్దేశం కాదు. ఆ పదం వాడకూడదు. మనం సానుభూతి ఉండాలి. చూసిన వెంటనే రూల్స్ పక్కన పెడితే మన సానుభూతి ఉండాలి. థ్యాంక్ యూ సార్. అమ్మా నేను రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాను, తీసుకోండి. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. అంటే ఎట్లా ఈ పరిస్థితి జరిగినప్పుడు నేను ఏ ఒక్కరిని మాట్లాడాలి ఒక్క వ్యక్తిని మాట్లాడాలి. నేను ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఏ ఒక్క వ్యక్తిని మాట్లాడాలా? ఈ విషయం జరిగినప్పుడు బాధాకరంగా ఉంటుందనే బాధ అంతమే కానీ ఏ ఒక్కరిని నేను ఏదో చూపించాలా, ఏ ఒక్కరిని స్పెసిఫిక్ గా నేను ఐడెంటిఫై చేసి చెప్పాలా? మీరు కావాలంటే చూడండి, దాంట్లో ఎవరిని ఒక వ్యక్తిని ఉద్దేశించాలంటే మీరు అడగండి. అన్నం తినడం అనేది మంచి పద్ధతే కదా. అన్నం తినడం అనేది ఎలా ఉందో అది మంచి మాట చెడ్డ మాట నేను ఇప్పుడు